ఛానల్. నేను మీ రవి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన తెలుగు ఎవరైతే కన్సల్టెంట్లో సాగు చేసేటువంటి పొగాకు తోటలో ఉన్నాం. మీరు ఒక్కసారి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కల్ని చూడండి. పొగాకు సాగు చేసే ప్రతి ఒక్క రైతన్న కూడా ఇక్కడ ఒకసారి మొక్కల్ని చూడండి. కింద పెట్టండి. మొక్క చూసారుగా ఎంత క్వాలిటీగా వచ్చిందో. ఈ ఇయర్ అనేది పొగాకులో చాలా వరకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు అందరు గమనించినట్లయితే ఇక్కడ తోటను చూస్తే టోటల్గా మీరు ఒకసారి తోటను గమనించండి. దీనికి పెద్దగా మేనేజ్మెంట్ అయితే ఇప్పటివరకు ఏమి చేయలేదు. దీనికి సాయిల్ అప్లికేషన్లో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో కలిపి మన సఫలా గోల్డ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మొక్కలు కొంచెం పెద్దగానే 20-20-13 ప్లస్ మన సీవిడ్ హ్యూమిక్ స్ప్రెడర్ కలిసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పైపాటుగా స్ప్రేయింగ్ అనేది ఇప్పటికీ రైతు అంటే మనం ఒకసారి చేసుకోమని చెప్పాను, కానీ రైతు 2 సార్లు ప్లాంట్ బూస్టర్ అనేది స్ప్రే చేయడం జరిగింది. ఇది ఇన్సెక్టిసైడ్తో కలిపి. మీరు మొక్కలు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈరోజే ఓఎస్ఏ స్ప్రే చేయడం జరిగింది. మనకు ఇక్కడ ఎక్కడ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి లేవు. ఒక మొక్క అనేది పెంచడానికి కోసం మనం ఎప్పుడైనా సరే ఒక పర్ఫెక్ట్ యాజమాన్యం అవసరం. సాయిల్ యొక్క ఫుడ్ వేబ్ అనేది కాపాడితే 100% ఎటువంటి పంటలో అయినా సరే మనకు చాలా వరకు ఫుడ్ క్వాలిటీ రావడానికి యూజ్ అవుతుంది. ఈ ఆకుజాతి పంటల్లో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొగాకుని తీసుకుంటే దీంట్లో లీఫ్ యొక్క క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మనకు కాపు పూత ఇవేవి రాదు, జస్ట్ ఓన్లీ ఆకు అనేది మనకు మంచి క్వాలిటీ రావాలి. నేను చెప్తుంటాను కదా, ఆకు పైన వ్యాక్స్ లేయర్ అనేది మైనపు పొర అనేది సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మొక్కల్లో రెస్పిరేషన్ అనేది ఆగిపోతుంది. దానివల్ల మన మొక్క అనేది పెస్ట్ అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. మనకి ఎప్పుడైతే ఈ ఆకుజాతి పంటల్లో లీఫ్ యొక్క సర్ఫేస్ అనేది దెబ్బతింటుందో ఆకు యొక్క పైన భాగం అనేది పైన పొర అనేది దృఢంగా ఉండకుండా జారిపోతుందో, చామగడ్డ ఇలాంటి పంటల్లో మనకు చాలా వరకు పెస్ట్ అటాక్ ఎక్కువ జరుగుతుంది. దాంతోపాటు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి. దీనికి మనం ఓఎస్సీ ఎందుకు రికమెండ్ చేస్తున్నామంటే ఓఎస్సీ వాడుకోవడం వల్ల, ఆర్థోసిలిసిక్ యాసిడ్ వాడుకోవడం వల్ల సెల్ వాల్ ప్రొడక్షన్ మరియు ఈ ఆకుజాతి పంటల్లో ప్రధానంగా సెల్ వాల్ ప్రొడక్షన్ జరుగుతుంది. దాంతోపాటుగా ఆకు పైన ఒక రకమైన గ్లోయింగ్ పొర ఏర్పడుతుంది. ఒక రకమైన గ్లోయింగ్ పొర ఏర్పడడం వల్ల మనకి ఆకులు అనేవి ఎప్పుడు షైనింగ్గా ఉంటాయి. మనకు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా ధర పలకడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ముందు జాగ్రత్తగా వాడుకున్నప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ను కూడా ఈ ఓఎస్ అనేది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మీకు ఇన్ని రకాలుగా ఈ యొక్క ఓఎస్ అనేది యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఆకుజాతి పంటల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి వాడుకోవడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. అలాగే దీనికి హై ఫీడెడ్ ప్లాంట్. ఇది మనకు మేనేజ్మెంట్ తక్కువగా ఉన్నప్పుడు కూడా సాయిల్ ఫీడింగ్ అనేది దీనికి ఎక్కువ అవసరం పడుతుంది. అందువల్ల మనం ఈ సఫలా గోల్డ్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే దీనికి సఫలా గోల్డ్ అనేది మెల్లగా రిలీజ్ చేయడం వల్ల స్లోగా మొక్కకు కావాల్సిన ఫర్టిలైజర్ అనేది అందుతుంది. దానివల్ల మనకు స్టెమ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మొక్క ఎంత దృఢంగా వచ్చిందో చూడండి. మొక్క అనేది ఎంత దృఢంగా వచ్చింది, ఆకులు కూడా ఎలా వచ్చాయో చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ ఆకును కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే ఇంత మృదువుగా గాఢగా ఉంది. అలా కావాలంటే మెయిన్గా దానికి ఏదైనా సరే సిలికాన్ వల్ల పైన యొక్క వ్యాక్స్ అనేది బాగుంటుంది. దాంతోపాటుగా అదే సమయంలో కాల్షియం కూడా అందడం వల్లనే మొక్క అనేది దృఢంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్క రైతన్న కూడా ఎంతసేపు ఈ పైపాటుగా పురుగు మందుల మీద స్ప్రే చేసే డబ్బుల్ని ఇంటర్ కల్టివేషన్ చేసుకొని జస్ట్ ఓన్లీ ఈ రకమైన మేనేజ్మెంట్ చేసుకోండి. మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రైతుకి మనం ఇక్కడ వాడించడం జరిగింది. దీనికి మనకు ఈ చెప్పిన మేనేజ్మెంట్ మాత్రమే చేయడం జరిగింది. వేరే అదర్ మేనేజ్మెంట్ అయితే ఇప్పటివరకు అయితే ఫంగిసైడ్స్ అయితే దీనికి ఎటువంటి ఫంగిసైడ్స్ అయితే వాడలేదు. మీకు ఈ ఒక్క మొక్కనే కాదు, తోట మొత్తం క్వాలిటీగా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఆకులు చూసారు కదా, ఇంత పట్టుకుంటే లైట్గా మనకు ఈ జిగటలాగా అనిపిస్తుంది. మొక్కను కూడా మీరు గమనించినట్లయితే ఇది మన తెలుగు ఎవరైతే మేనేజ్మెంట్. దయచేసి రైతన్నకు నేను ఏం చెప్తున్నానంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోలు చూడండి. మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోలు చూడాల్సిన అవసరం లేదు. శాస్త్రీయ వివరణ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ఒక్క ప్లేలిస్ట్ మాత్రం చూడండి సరిపోతుంది. ఆ ఒక్క ప్లేలిస్ట్ చూసి మీరు మంచి డిసిజన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క రైతన్నను కోరుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్క రైతన్న వ్యవసాయంలో నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎంతసేపు పురుగు మందుల వెనుక పరిగెత్తడం కాకుండా వ్యవసాయంలో నేర్చుకోవడానికి ప్రతి ఒక్క రైతన్న ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే 100% మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ శాస్త్రీయ వివరణ, నేల యాజమాన్యం 2 ప్లేలిస్ట్ ఉంటాయి. ఖచ్చితంగా చూడండి. మీకు వ్యవసాయంలో ఎంతో రీసెర్చబుల్ నాలెడ్జ్ అందులో ఉంటుంది. 100% మీకు యూజ్ అవుతుంది. ఏదో అల్లాటప్పాగా చెప్పడం కాదు, దీంట్లో సైంటిఫిక్గా అగ్రికల్చర్లో వచ్చేటువంటి ఛాలెంజెస్ని తెలియజేయడం కోసం మీకు చెప్పడం. ఇందులో ఎటువంటి పురుగు మందులు ఇవేవి ఉండవు. జస్ట్ ఓన్లీ అగ్రికల్చర్ నాలెడ్జ్ ఉంటుంది. ఒక అగ్రికల్చర్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళలాగా మీరు కూడా ఆలోచించగలుగుతారు. ఈ ఒక్క విషయాన్ని అయితే గమనించుకోండి. ఖచ్చితంగా తోటి రైతులకు షేర్ చేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.